ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టు నేను ఎవరిని ఏది అడగను, దానికి అదే రావాలి అనేది. ఇప్పుడు అదేనా షణ్ముఖ వ్యూహం? ఇప్పుడు ఈ మాటలు కూడా అదేనా? షణ్ముఖ వ్యూహానికి దీనికి సంబంధం లేదు. షణ్ముఖ వ్యూహం అనేది ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళు పెట్టిన పథకం. అది అంటే పార్టీ వ్యూహం ఏం లేదు అందులో, దాంట్లో పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహం ఏం లేదు. అంటే అందులో అదేంటి ఒక సైద్ధాంతిక అంశం, కులం లేదు, మతం లేదు, ఇవన్నీ కూడా అవి ఆల్రెడీ ఆటోమేటిక్ అమల్లో ఉండేదే కదా. అది ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారు. ఏ రాజకీయ నాయకుడైనా కాదు నేను కులం ప్రస్తావిస్తాను, నేను మతం ప్రస్తావిస్తాను అంటారు. అలా ప్రస్తావించకుండా ఎవరు ఉంటారు? అంటే ఏ రాజకీయ పార్టీ అని ఎంత పొత్తు పెట్టుకున్నా ఎప్పుడు నేను సెకండ్ పొజిషన్లో ఉండాలని అనుకోదు కదా. చిన్న పార్టీ అయినా ఏదో రోజు వాళ్ళు ఫస్ట్ పొజిషన్ రావాలని అనుకుంటారు. జనసేనలో చాలా మందిలో ఆశ ఉంది. బయట ఎందుకు అనుకోవట్లేదు అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి అది చాలా బలంగా ఉంది. దానికి ఒక మెట్లు కడుతున్నాడు ఇప్పుడు ఆయన. మెట్లు కడుతున్నాడు. ఒకేసారి పైకి వెళ్ళిపోయి స్లాబ్ వేసేస్తే కష్టం కదా. ఈయనకి అర్థమైంది ఏంటంటే ఆకస్మిక, అంటే ఇంతకు ముందు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. గతంలో ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక చిరంజీవి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ఒక ఉప్పెనలా మీద పడి, అంటే మధ్యాహ్నపు సూర్యుడిలాగా ఎక్స్పెక్ట్ చేశారు. ఒక్కసారి విపరీతమైనటువంటి స్ప్రెడ్తో వచ్చేస్తుంది అనేది. బట్ అలాంటి అప్పుడు టెంపర్మెంట్ వస్తుంది, జనం ఎగబడతారు, కానీ అవి ఓటు కింద కన్వర్ట్ కాదు అని గ్రహించారు. వాస్తవం గ్రహించాక ఇప్పుడు కమ్ముకు వస్తున్నాడు జాగ్రత్తగా. ఇందులో 2 కోణాలు తీసుకొచ్చుకుంటున్నాడు. ఒకటి, తెలుగుదేశం సింపథైజర్లలో కూడా ఇప్పుడు తెలుగుదేశం సింపథైజరు బీజేపీకి కూడా ఓటేస్తాడు, కాంగ్రెస్కి వేయడు. ఎందుకని? కాంగ్రెస్ అనేది అతనిలో వర్గశత్రుత్వం ఫిక్స్ అయిపోయింది కాబట్టి. అందుకనే తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాక దెబ్బతింది తెలుగుదేశం. కాబట్టి